చివరికి కూడా రైల్వే డ్రైవరా అరే పిల్లని ఎద్దులే వాడు 3 రోజులకు వస్తాడు, 4 రోజులకు వస్తాడు, 5 రోజులకు వస్తాడు. మరి ఆర్మీ వాళ్ళు అమ్మో వాడు ఎప్పుడెక్కడ టొక్కు అని పోతాడో గోలీకి ఇవ్వకూడదు అనే సందర్భాల్లో కూడా ధైర్యంగా మీ మామయ్య మా మామయ్య అందరు కలిసి కూడా మనకి పిల్లలని ఇచ్చారు. వాళ్ళకు కూడా పోటీ అందరికోవచ్చు. కానీ వాళ్ళ ఆత్మ చూస్తాను ఇవాళ ఉంటే పర్వాలేదమ్మా, లేకుంటే వాళ్ళ ఆత్మ చూస్తూ ఉంటుంది. నా కొడుకు రిటైర్మెంట్ అయ్యాడు, ఇన్ని వేలు మందిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి తనకిచ్చిన ఒక ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా తన గమ్యాన్ని చేర్చాడు నా కొడుకు అనే భావన కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు అంత చక్కటి రిటైర్మెంట్ పొందారు. వాళ్ళకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రెండో వ్యక్తి విజయం రావు గారు, వాళ్ళని కూడా తన మనసులోని ఈ వ్యక్తిగత జీవితం, ఈ రైల్వే కేటగిరీ జీవితం కోసం కూడా 4 వాక్యాలు చెప్పాలనుకున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆ తర్వాత ఏంటంటే పాట ఎందుకో చెప్తలేదమ్మా అంటే పాట పాడే అవకాశం ఎప్పుడు వస్తుందంటే అందరినీ గమనిస్తున్నారు, మీ అలర్ట్లో ఉన్నారు కాబట్టి పాట అవసరం లేదు. హలో, శుభ మధ్యాహ్నం అందరికీ. వేదికను అలంకరించిన పెద్దలు ట్రిపుల్ సి గారికి, అలాగే సూపర్వైజర్స్ సిఎల్ఐస్కి, నా సీనియర్ రాజధాని లోకో పైలట్ రవికాంత్ గారికి, అలాగే ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి వచ్చిన బంధుమిత్రులు, సహచరులు అందరికీ కూడా ఇవే నా నమస్కారములు. సో ఇలా మీ అందరి మధ్యలో ఇలా మాట్లాడేటువంటిది నాకు చాలా గర్వకారణంగా ఉంది. నిజానికి రవికాంత్ గారు చెప్పినట్టుగా ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ ఉద్యోగ నిర్వహణ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా మా యొక్క ఈ పూర్తి ప్రయాణాన్ని అంటే రిటైర్మెంట్ వరకు రావడానికి వెనుక ఉన్న కొన్ని కారణాలు కూడా నేను చెప్పగలగాలి. అయితే అవి మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతాయని అయితే ఇంకొకటో కాదు, నేను చెప్పిన 10 మాటల్లో కనీసం ఒక్క మాట అయినా మీ జీవిత గమనానికి కొంచెమైనా సహాయపడతాయేమో అనే ఒక సదుద్దేశంతో చెప్తున్నాను. నిజానికి నేను 1990లో ఈ రైల్వేలోకి వచ్చాను. ఫస్ట్ సదరన్ రైల్వే, అంతకుముందు ఒక 4 years భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసల్స్ విశాఖపట్నంలో పనిచేశాను. సో మా నాన్నగారు ఎప్పుడు అంటునేవారు, ఎందుకురా నువ్వు రైల్వే అప్లై చేయవని. సో నిజానికి అప్పుడు బిహెచ్పిలో జాబ్ చేస్తూ నేను జస్ట్ అలా అప్లికేషన్ పెట్టాను సదరన్ రైల్వేకి. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, సదరన్ రైల్వేకి నువ్వు ఎందుకు అప్లై చేసావు, సదరన్ రైల్వే అంతా తమిళియన్సే రిక్రూట్ అవుతారు, నువ్వు తెలుగు వాడివి అన్నారు. నాకు అవన్నీ తెలియదు, అంతా ఇండియన్ రైల్వేస్, నేను ఇండియన్నే అన్న భావంతో అప్లై చేయడం జరిగింది. అప్పుడు బిహెచ్పిలో జాబ్ చేస్తూ కోటా రాజస్థాన్లో ఉన్నాను. అంటే అది ఒక సైట్ పరమైన జాబు, కొన్ని నెలలు వేరే వేరే సైట్స్లో పనిచేయడం జరుగుతుండేది. సో ఆ తర్వాత రైల్వేలో 1990 జాయిన్ అయ్యాను. తర్వాత 94 ఇక్కడ మ్యూచువల్లో 1991 బ్యాచ్ ఆయనతో, మురళీధర్ అనే ఆయనతో మ్యూచువల్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. సో ఈవెన్ రైల్వేలో అక్కడ జాయిన్ అయినప్పుడు కూడా అంటే పరిస్థితులు మనకి రిక్రూట్మెంట్ వరకు బాగానే ఉంటాయి, తర్వాత ప్రాక్టికల్గా జాబ్ చేయాల్సి వచ్చినప్పుడే అసలు కష్టాలన్నీ తెలుస్తూ ఉంటాయి. సో నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడే ట్రైనింగ్లో నాకంతా తెలిసేది కాదు. ఒకసారి ఆన్లైన్ వర్కింగ్ వచ్చిన తర్వాత విషయం తెలిసి ఇలాగా నైట్స్ చేయాలి, డే చేయాలి, మనం రన్నింగ్ రూమ్లో తినాలి బయట అంటే నేను భయపడి నేను జాబ్ మానేస్తానని మా నాన్నగారికి లెటర్ రాశాను. అప్పట్లో అన్ని లెటర్సే కదా. లెటర్ రాస్తే ఆయన ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన గార్డుగా పనిచేస్తున్నారు. సో ఆయన కనుక్కొని ఇలా అంటున్నాడు రా మా వాడు, ఏంటంటే అరే ఆడు ఏంటి వెరివాడా ఇలాగా తెలీదా అని చెప్పేసి ఆయన ఉన్న బెనిఫిట్స్ అన్నీ చెప్తూ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది ఇవన్నీ చెప్తే మా నాన్నగారు నాకు లెటర్ రాయకుండా డైరెక్ట్గా వచ్చేసారు. ఆయన నా దగ్గరికి వచ్చేసి ఇలా ఇలా చెప్పాడు రా మా ఫ్రెండు, నువ్వు మానేకు, నువ్వు ఆలోచించుకో, అలాగే ఈ అన్ని పనులతో పాటు నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసాను అన్నారు. అమ్మాయిని కూడా నేను చెప్పలేదు, యాక్చువల్గా ఏదో చెప్పడం జరిగింది. అయితే నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించడం జరిగింది, సరే ఏంటి చేయాలి.
ఈ టైంలో జాబ్ మానేసి మనం వెతుక్కుంటే ఫ్యూచర్ ఏంటి అని అదే జాబ్లో ఉండటం జరిగింది. అయితే ప్రాక్టికల్గా చేసినప్పుడు కొన్ని కష్టాలు మొదట్లో పడ్డాను. ఏంటంటే అక్కడున్న స్టేషన్ మాస్టర్ కానీ పాయింట్స్మెన్స్కి కానీ వాళ్ళకి ఒక తమిళ్ తప్ప ఇంకోటి ఏం భాష తెలియదు. నాకు తమిళ్ తప్ప తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ వచ్చు, కానీ కమ్యూనికేషన్ ఎట్లాగా? సో అంతవరకు ట్రైనింగ్లో మనం ఇంగ్లీష్తోనూ హిందీతోనూ అన్నీ మేనేజ్ అయిపోయింది. అయితే అప్పుడు నేను అనుకున్నాను, లేదు మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళ లాంగ్వేజ్లోకే మనం వెళ్ళాలని నేను తమిళ్ నేర్చుకోవడం జరిగింది. చాలా షార్ట్ టైంలోనే తమిళ్ చదవడం రాయటం కూడా నేర్చుకున్నాను. సో నిజానికి తెలుగుతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న లాంగ్వేజ్, అది చాలా తొందరగా నేర్చుకోవచ్చు కూడా అందరూనే. సో ఆ విధంగా అక్కడ 4 సంవత్సరాలు చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కొత్తలో మన వాళ్ళందరూ కూడా సీనియర్స్, మేమందరము ఆ స్టేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నేను ఫస్ట్లో చూసింది ఏంటంటే అసూయ. అంటే ఇలా చెప్తున్నానని ఎవరు బాధపడద్దు, ఆ సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు అనుకోండి. అసూయ అంటే ఏంటంటే వాళ్ళందరూ మన రవికాంత్ గారు చెప్పినట్టుగా ఇలిటరేట్స్. వాళ్ళు ఏదో సీనియర్స్ దగ్గర నేర్చుకోనో లేదో ట్రైనింగ్లో ఏం నేర్చుకోనో వచ్చేసారు, కానీ మెయిన్ ట్రబుల్ షూటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి భయపడేవారు. ఏదైనా విషయం కనుక ఒక ట్రబుల్ వచ్చిందంటే ఎంత ప్యానిక్ అయిపోయేవారంటే మమ్మల్ని సరిగా తిననిచ్చేవారు కాదు. ఒక టైం అంటే వాళ్ళు తిన్నప్పుడే మేము తినాలి. అరే బయటకు వెళ్ళి టీ తీసుకురంటే బయటకు వెళ్ళి టీ తీసుకురావాలి, లేదా సిగరెట్ తీసుకురామంటే సిగరెట్ కూడా తీసుకొని రావాలి. అలాంటి పరిస్థితుల్లో మేము చేశాము అసిస్టెంట్స్గా. కానీ తర్వాత మెల్లమెల్లగా ఈ ట్రబుల్స్ వచ్చినప్పుడు మెయిన్ మేము దాన్ని అటెండ్ అవ్వడం చూసిన తర్వాత మా మీద ఒక నమ్మకం ఏర్పడి, అరే వీళ్ళు ఉండాలి అని మా యొక్క ఆ పాజిటివ్ దృక్పథం అనేటువంటిది వాళ్ళలోని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత వాళ్ళ కొడుకుల కన్నా కూడా ఎక్కువ చూసుకున్నారు మమ్మల్ని, అది మాత్రం నిజం. సో ఆ తర్వాత ఇంకా అసలు ఆ భేదం అనేది లేకుండా మేమందరం ఫ్రెండ్లీగా కలిసిపోయి చాలా చక్కగా మా యొక్క జీవనాన్ని గడిపాము. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇక అప్పటి నుంచి సీనియర్స్గా వాళ్ళు నడుపుతున్న విధానాన్ని కానీ వాళ్ళు చేస్తున్న ఆ ప్రయాణాన్ని మేము చక్కగా గమనించి మేము చాలా నేర్చుకున్నాం. సో రవికాంత్ గారు చెప్పినట్టుగా అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కూడా మానసిక ధైర్యంతో, గుండె ధైర్యంతో మేము చాలా కష్టాలను ఎదుర్కొని మేము చేశాము. అయితే దాంతో పాటుగా మన ఆఫీసర్స్, అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ ఫ్రెండ్లీగా మాకు అన్ని విషయాలు చెప్పటము, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా రకాలైనటువంటి అనుభవాలను పంచుకొని ఎన్నో రకాలైనటువంటి అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మాకు చెప్పి మమ్మల్ని అలర్ట్ చేయడం కానీ, ఈ విషయంలో మీరుంటే ఎలా చేస్తారని కొత్త విషయాలు మాకు చెప్పడం, మా యొక్క స్పందనని గమనించడం, ఏమైనా తప్పైందని చెప్పడం, లేదు మా యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోవడము, ఇవన్నీ చేయడము. అలాగే మా ఇమీడియట్ మా లోకల్ ఇన్స్పెక్టర్స్ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మాతో పాటు ఫుడ్ ప్లేట్ జరిగినప్పుడు కూడా సో అన్ని విషయాలు కూడా మమ్మల్ని షేర్ చేసుకోవడము. అట్లాగే CCC గారు సత్యనారాయణ గారు కూడా ఈయనతో పాటు ఇంతకుముందు మేము ఎక్కడెక్కడ పని చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా మా యొక్క మేము వాళ్ళతో గడిపిన జీవితం అనండి, లేదంటే మా మాట తీరు, మా తాలూకా పనితీరుని గమనించినండి ఎంతో పాజిటివ్గా మాతో స్పందించి కోఆపరేట్ చేశారు కనుకనే మేము ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఇదంతా ఒక 50% అనుకుంటే మిగతా 50% ఇదంతా వర్క్ వైజ్గా చెప్పాలి. వర్క్ వైజ్గా ఇదంతా కరెక్టే, కానీ దీని అంతటికి కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మేము ఇక్కడ వరకు రావాలి. అలాగే సైన్ ఆఫ్ చేసిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పీస్ఫుల్గా మనం మిగతా ఆ టైంని గడిపిన తర్వాతనే కానీ మళ్ళీ ఆన్ డ్యూటీకి మళ్ళీ అంత హాయిగా మనం రాలేము. సో దీనికి అంతటికే కారణం నా సహధర్మచారిణి శ్యామల, తను కూడా వర్కింగ్ విత్ VSD అండి. అప్పట్లో అనేవారు, నువ్వు రన్నింగ్ స్టాఫ్గా ఉండవు కానీ మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది, దీనివల్ల నీకు కష్టమే కానీ సుఖం లేదన్నారు. ఏమో భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో నిర్ణయించాడు, నా లైఫ్లోకి వచ్చింది. ఆవిడే ఫస్ట్ నుంచి కూడా, వాళ్ళు 5 సిస్టర్స్, తను 4వది. ఫస్ట్ నుంచి కూడా చదువు, ఉద్యోగం, వాళ్ళ నాన్నగారికి ఏ విధమైన హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే తను ముందుకు వచ్చింది. అంటే దానివల్ల ఏదో తను సాధిద్దామని కాదు, వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేయాలి, నేను జీవితంలోని కొంచెం ఏదో సాధించి నేను ఒక ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో తను ముందు నుంచి వెళ్ళింది. ఈవెన్ నా లైఫ్లోకి వచ్చినప్పుడు బీకామ్తో వచ్చింది. తర్వాత పెళ్ళైన
వెంటనే నేను ఇంకా చదువుకోవాలంటే అన్నది. అంటే నేను అన్నాను, చదువుకోవాలంటే ఒక పక్క నీ ఉద్యోగం, సంసారం, పిల్లాడు ఇవన్నిటితో నువ్వు చదువుకోగలవా అంటే నేను ట్రై చేస్తానండి అన్నది. నా వైపు నుంచి అయితే ఏం అభ్యంతరం లేదు, చదవండి అంటే. తర్వాత ఎంకామ్, IRPM, MBA కూడా చేసింది. MBA తను VSTలో జాబ్ చేస్తూ ఈవినింగ్ 6 to 9 క్లాసెస్కి వెళ్ళేది. మన ఉస్మానియా యూనివర్సిటీ క్లాసెస్కి వెళ్ళి MBA కంప్లీట్ చేసి ఎలాగైనా ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి HR మేనేజర్గా ప్రస్తుతం చేస్తుందండి. అట్లాగే నా పిల్లలు కూడా, నాకు 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరి సహకారం కూడా ఎంతో ఉంది నిజానికి. ఎందుకంటే వాళ్ళతో ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ మనం గమనిస్తున్నాం, పిల్లలతో ప్రాబ్లమ్స్ అయితే ఎంత రకాలుగా మనం తల్లిదండ్రులు సతమతం అయిపోతున్నారో మనందరం గమనిస్తున్నాం కొంతమందికి. సో భగవంతుడి దయ వల్ల, మీ పెద్దలందరి దయ వలన, ఆశీర్వాదం వల్ల నాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు కనుక ఈ 34 years + 4 years BHPV 38 సంవత్సరాలు కూడా ఇంత ఆరోగ్యంగా ఏమీ ఒక చేత ఒక పొగడించుకోకపోయినా తెగిడించుకోకుండా, అంటే ఎవరి చేత బ్యాడ్ రిమార్క్ లేకుండా నేను గడపగలిగాను. సో లాస్ట్ ఒక చిన్న మాట, మనం ఎవరైనా ఇప్పుడున్న మన జూనియర్స్ అవనివ్వండి, ఎవరవనండి, ఏ జాబులోనైనా అన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి, నేను కాదనలేదు. ఏ స్థాయికి ఆ స్థాయి, ఎంత చెట్టుకు అంతే కాలన్నట్టుగా. కానీ మనం ఒక సహాయం కావాలన్నా ఫ్రెండ్ దగ్గర తీసుకోవచ్చు, ఒక ధనరూపం కావాలన్నా మనం ఎవరిదైనా ఫ్రెండ్స్ ద్వారా, రిలేషన్ దగ్గర తీసుకోవచ్చు. కానీ ఆరోగ్యం అనేటువంటిది ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. సో దీని గురించి ప్రతి వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని, నీ ఆరోగ్యం నీ చేతిలో, అది ఎటువంటిది, ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఇలా మొబైల్ ఓపెన్ చేస్తే చాలు, నెట్లో అన్నీ తెలుస్తాయి. సో అందులో నీకు నీ ఆరోగ్యాన్ని మాత్రం నువ్వు కాపాడుకోవాలి. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే నీ ఫ్యామిలీని, నీ పిల్లల్ని నువ్వు లీడ్ చేయగలవు. సో ఇది నేను ఫస్ట్ నుంచి కూడా, మా నాన్నగారు నాకు 11th yearలో కూర్చోబెట్టి చెప్పారు ఒక ఫ్రెండ్లా. ఆ రోజు నేను అనుకున్నాను, ఏంటి ఈ వయసులో నాకు ఇవన్నీ చెప్తున్నారని. కానీ మెల్లమెల్లగా ఎదుగుతున్న కొలది నాకు ఆయన చెప్పిన నిజాలన్నీ నాకు నిజ రూపంలో కనబడడం స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి అనుకున్నాను, ఆహా ఇవన్నీ మా నాన్నగారు చెప్పినయే కదా, నేను ఏనాడు తడబడలేదు. సో ఆ రకంగా నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవడానికి నేను అనేక పద్ధతులు అవలంబించాను. అది యోగా కానివ్వండి, ఒక స్పోర్ట్ కానివ్వండి, ఒక ఇండోర్ గేమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎప్పుడు కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా నేను మార్నింగ్ 6 to 7:30 షటిల్ ఆడుతున్నాను. ఇప్పటికీ గర్వకారంగా ఉంది అది నాకు. ఆ రకంగా భగవంతుడు అలాగా ఆరోగ్యాన్ని నిలబెట్టాడు. సో దీనంతటికి కారణం అందరితో పాటు మీ అందరి అభిమానం కూడా తక్కువ కాదని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను వెనకనిపించలేదు. సో ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో మరికొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి గారు విచ్చేయనున్నారు. కాబట్టి కొంచెం ఓపికతో నుండి సహనం వహించి, ఆల్రెడీ సినిడి గారు వచ్చారు, వారికి మన తరఫున స్వాగతం, సుస్వాగతం. మేము పిలువగానే పని ఉండి, పని భారం భుజంతం ఉంచుకొని పిలువగానే ఈ ఫంక్షన్కి వచ్చారు. సినిడి గారికి మన లోకల్ రన్నింగ్ స్టార్ తరఫున సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇది ఒక గొప్ప కార్యక్రమంగా చూసుకుంటాం. చాలా మట్టుకు చాలా రిటైర్మెంట్స్ అయినాయి. మాతో పాటు మీరందరికీ కూడా తెలుసు, ఎప్పుడు ఏ రిటైర్మెంట్స్కి పిలుచుకున్నా చాలా తక్కువ సీనియర్ డి గారు వచ్చారు. ఫస్ట్ డిఎంఈ గారు వాళ్ళు వీళ్ళు ఉండేవారు. సీనియర్ డి వచ్చిన తర్వాత కూడా రావడం అనేది, నేను రావట్లేదమ్మా, చాలా చాలా బిజీ, కరెక్టే ఆ పని అక్కడ ఉన్నది కాబట్టి 4 men SILతో కంప్లీట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న లోకో పైలట్స్ ఇద్దరు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఎందుకంటే సీనియర్ డి గారే వచ్చారు.
చాలా సంతోషం. ఓకే, మన యొక్క పనితనం ఏంటిది అనేది వారికి తెలుసు కాబట్టి ఎంత పని ఉన్నా నా కింది వ్యక్తులైనా నా సోదరు సమానులు అనుకొని వారు ఆ పనిని కూడా ఒక 10-15 మినిట్స్ పోస్ట్పోన్ చేసుకొని ఇంత దూరం వచ్చినందుకు మరీ ఒకసారి కూడా వారికి లోకల్ రన్నింగ్ స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్వాగతం సుస్వాగతం మా సీసీ గారిని అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి సీనియర్ గారిని ముచ్చటగా ముఖ్యంగా వారి యొక్క సందేశం తెలియజేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ మన ఎల్పీస్ ఆర్ఎల్స్ ఎవరైతే ఎల్ఐస్ ఉన్నారో వీళ్ళ యొక్క రిటైర్మెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో రిటైర్మెంట్ అవ్వడం అనేది ఇట్స్ రియల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్గా మారుతున్న పరిస్థితుల్లో ఒక అప్రిషియబుల్ అండ్ నిజంగా ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద కెరియర్ విత్ నో రిమార్క్స్ అండ్ విత్ హ్యాపీలీ హ్యావింగ్ అ రిటైర్మెంట్ ఒక అదృష్టంగా చూసుకునే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది. సో ఈ పరిస్థితిలో వీళ్ళిద్దరిని బోత్ ఎల్పీస్ మెయిల్ ఎక్స్ప్రెస్ ఎల్పీస్ని హృదయపూర్వకంగా నా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను ఫర్ హ్యావింగ్ అ ప్రాపర్ రిటైర్మెంట్. అండ్ నెక్స్ట్ ఎవరైతే ద ఫ్యామిలీ మెంబర్స్, సో నేను ఎప్పుడు స్టాఫ్ అందరికి ఒకటే చెప్తూ ఉంటాను, లైక్ ఈ టీఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఒక ప్రాపర్గా నడవాలి అన్నా లేకపోతే ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా అందరూ ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో వర్క్ చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే ఈ డిపార్ట్మెంట్ నడవడం చాలా కష్టం. వితౌట్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏ క్రూ కానీ ఏ ఎల్ఐస్ కానీ ఏ ఆఫీసర్స్ కానీ ఈ డిపార్ట్మెంట్లో పని చేయలేరు. సో మీ సపోర్ట్ అనేది మా అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఒక విషయం. సో మీ అందరికీ ఒక గ్రేట్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ అవర్ సైడ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద 2 gentlemen హియర్, వాళ్ళ ఫ్యామిలీస్కి ఫర్ రియల్లీ సపోర్టింగ్ దెమ్ అంటే ఈ ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళ కెరియర్ ఉన్నదో ఆ కంప్లీట్ కెరియర్లోని యువర్ సపోర్ట్ యాజ్ అ వైఫ్ ఆర్ ఆల్సో యాజ్ అ చిల్డ్రన్ ఈజ్ రియల్లీ అ కమాండబుల్ థింగ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ for supporting that, and to our CLI Chari, and also for Senthil who is going to another June. I hope this day is a long road for him, retirement thing. So I wish him also to have a successful life and also a commendable posting at Southern Railway. And I really want to appreciate him for whatever the work he has conducted in this June, and especially in the Secunderabad division, and a happy farewell for the 3 personalities here, because ఇప్పుడు ఒక్కొక్కరి గురించి last time also we had a lot of discussion about what are the things Mr. Chari has done in the division. సో అది చెప్పుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా గంటలు అవుతుంది, బికాజ్ ఒక్కొక్కరిది ఇట్స్ అ లాంగ్ జర్నీ, more than 30 to 35 years of journey okokaldi. So they had gone through a different phases of challenges. So I really want to appreciate you for really doing a commendable job in this division. And in the busy life loni ee 30-35 years evaraithe veelu chestaro, post retirement is also another challenge. The second innings, now you have a complete time you can spend with your family, and my suggestion is if you have a hobby, it's better you continue with that hobby. If you don't have a hobby, start a hobby, because of a hobby అనేది మనకి చాలా అవసరం. అది మన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక డైలీ వర్కింగ్ లైఫ్లో కానీ ఇట్ విల్ గివ్ అస్ అ స్ట్రెస్ ఫ్రీ సిచ్యువేషన్. సో అది మనం ఎప్పుడు వదులుకోకూడదు. అండ్ your families also, I feel everybody are well settled, and
ఇప్పుడున్న అందరూ ఎస్పెషల్లీ టీఆర్ఎస్లోని ఎవరు ఎల్ఐతో మాట్లాడినా ఎల్పీతో మాట్లాడినా సగం మంది ఫ్యామిలీస్ అని ఎవరు ఫారెన్లో సెటిల్ అవుతున్నారు, అందరూ మోస్ట్లీ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్, అండ్ దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. And because this organization, one of the highly earned salaries of the crew or also of the inspectors are there in this department compared to the other departments. So that is a small token from the Indian Railway to showcase your struggling working. So our salaries istunam kabatti meer cheyalani kaadu. That is a token for from the railways that how important this entire TRS or operation cadre is. So that might be helpful for you to settle your families in a better way and to really show a better career progression for your children. So it's like a something appreciation or else a recognition from the Indian Railways to all the running cadre. So our loyalty అనేది మీరు చూపిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ the drivers and inspectors ఉన్న loyalty ఇంకే డిపార్ట్మెంట్లో ఏ డివిజన్లోని మనం చూడలేం. ఇప్పుడు ఒక ధైర్యంగా వీళ్ళు నడుపుతున్నారు, ఎస్పెషలీ ద పాసింజర్ అండ్ మెయిల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్స్. వీళ్ళు నడుపుతున్నారు అంటే వీళ్ళు నమ్ముకొని ఎన్నో కుటుంబాలు ఆ ట్రైన్లోని హాయిగా పడుకొని జర్నీ చేసే పరిస్థితి అనేది ఉన్నది అంటే దట్ ఆల్ బికాస్ ఆఫ్ హౌ కమాండబుల్ అండ్ హౌ రెస్పాన్సిబుల్ దేర్ వర్కింగ్ ఇస్. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే ఎన్నో అవుతున్న యాక్సిడెంట్స్, బట్ అన్ఫార్చునేట్లీ మన డ్రైవర్స్ మన డివిజన్లో కానీ మన జోన్లో కానీ they were really very passionate on their work and were really confident. And that to the Secunderabad lobby where we have major it's completely a coaching depot and andaru drivers every driver oka trip rojki chala trips avuthu untayi. Every trip every driver chala cautious ga chala commendable ga chala confident ga tanu job chestane ee mottham Indian Railways andaru happy ga padukogalam. ఒక్కరు ఏమాత్రం తేడాగా చేసినా కూడా ఇంకా అది ఒక ఏమంటారు దాన్ని చంద్రుడి మీద మచ్చలాగా ఎప్పటికీ ఉండిపోద్ది. అది ఎంత అందంగా ఉన్నా సరే అందరూ మచ్చ చూస్తారు. సో అలాంటి మచ్చ లేకుండా మనం ట్రై చేయడానికి ఇంకా ఏమైనా ఉన్నా కూడా అవి తొలగించుకోవడానికి చూసుకోవాలి, ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ దీనికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐ ఫీల్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకవేళ ఉంటే ఫర్ ద ఎగ్జిస్టింగ్ వర్కింగ్ డ్రైవర్స్ వాళ్ళకి కూడా my team's suggestion or else advice or else request is kindly take care of them and ensure మీ స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో వదిలి వర్కింగ్కి వచ్చినప్పుడు మీరు కంప్లీట్ ఫోకస్గా వర్క్ చేసుకోండి. మీ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, అందరూ ఉన్నాం. సో యూ వర్క్ ఇన్ అ కాన్ఫిడెంట్ వే. ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ మన టీం ఉంది, నేనున్నాను, అందరూ ఉన్నాం, డిఆర్ఎం సార్ ఉంటారు. So we are there to support you and we will try to improve still if even unna kuda. So be confident and don't lose hope and work not just for your self earning, work for the respect of Indian Railways towards the public. So thank you all for giving this opportunity. Happy retirement. చాలా సినిడి గారు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు. చాలా సంతోషం సార్. మేము ఇప్పుడు కొన్ని బాధలు అనేటివి పెద్దవారికి చెప్పుకుంటేనే తెలుస్తాయి, లేకుంటే తెలియవు. మనందరికీ తెలుసు కాబట్టి మా విన్నపం ఒక్కటే సార్, సిసి గారు ఉన్నప్పటికీ కూడా మేము సర్వీస్లో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఫంక్షన్కి ముఖ్యంగా నేనున్నా నడవండి సురేంద్ర గారు తర్వాత టీమ్ సార్, మా రిటైర్మెంట్ టీం కూడా చాలా చక్కగా తను ముందుండి ఇది చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇన్నాళ్ళు సర్వీస్ చేసి మనందరూ దూరం అవుతున్నారు కాబట్టి ఈ సర్వీస్ కంప్లీట్గా తను హ్యాపీగా వెళ్ళాలని కష్టపడుతూ వచ్చాడు. తర్వాత సార్ మీరు కూడా చూసి ఉండొచ్చు, మీరు కూడా మనందరు సీనియర్స్ అందరికీ తెలుసు, ఒకప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే సార్ ప్లాట్ఫామ్ 1లో ట్రైన్ వచ్చే ట్రైన్ కూడా సెకండ్ ప్లాట్ఫామ్ బుక్ చేయించుకొని ఆ ట్రైన్ నెంబర్ 1లో చేయించేవాళ్ళం. అవునా కదా? డబ్బులు డాన్సులు, ఎందుకంటే ఇన్నాళ్ళు సర్వీస్ చేసి అంత పెద్ద రైల్వేస్ నడిపించి ఈరోజు మోడీ జీతం కూడా రైల్వేస్ నుండే పోతుంది. అది మీకు తెలుసు తెలియదు, మేము చూస్తూ ఉంటాం. తర్వాత మన ఇండియన్కి ఆర్మీ వాళ్ళకు కూడా ఈ రైల్వే డ్రైవర్లు టోటల్గా రైల్వే సంపాదించిన డబ్బులే వాళ్ళ జీతపత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు సురేందర్ చెప్తున్నాను సినెటీ గారు అడిగితే సార్ ఈ ఫంక్షన్ ఎట్లా జరగాలి మేము ఎప్పటి నుండి అనుకుంటా ఉన్నాం, దయచేసి ఈ టాప్ పైన ఒక 50 మంది ఫ్రీగా కూర్చొని ఇటువంటి ఫంక్షన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగించాలని అందరిని అడుగుతూ వచ్చాం సార్. రిటైర్డ్ అయిపోయి 5 years అయినా
మేము అడుగుతున్నాము. ఆ 40 ఏళ్ళ సర్వీస్లో కూడా అడుగుకుంటూనే వచ్చాం. కానీ ఇంత మటుకు ఆ రూమ్లోనే ఈ రూమ్లోనే సగం మంది రాలేదు సార్. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ బల్గా 200 మంది, ఈయన 200 మంది, మేము మా ఫ్రెండ్స్ ఉన్నాం, రిటైర్మెంట్ వాళ్ళకు 300 మంది ఉన్నాం. వీళ్ళందరూ వచ్చి ఎక్కడ ఉంటారు సార్? మా రిక్వెస్ట్ అది. అదే కదా సార్, అదే సార్, మీరు దయచేసి మీ ఆయంలోనన్నా కొన్ని మీరు వచ్చి నెక్స్ట్ ఆయంలోనన్నా కొంచెం ఒక అడుగు ముందు వేపిస్తారనే ఒక మా ఆశ సార్. ఇంతమంది ఒకే దగ్గర కూర్చొని పక్కగా వేసేటప్పుడు కూడా అన్నారు, అన్నయ్య గారు అన్నారు కూడా, సార్ ఒకటి వేయించుకుంటే బాగుంటుందా, చూద్దాంలేవయ్యా చూద్దాంలే అనుకున్నా, అది అట్లనే వెళ్ళిపోతున్నారు సార్. కరెక్టే సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? మా వాళ్ళు ఇంకున్నారు సార్, ఇంకా ఉన్నారు సార్. కరెక్టే సార్. ఇప్పుడు మేము అడిగితే అక్కడ అడిగినప్పుడు ఏమో ఓన్లీ ఇది మీ అఫీషియల్కేనండి అన్నారు. డిఆర్ఎం ఆఫీస్లోకి వెళ్ళి అడిగినాం మా సీనియర్స్, టాప్ సీనియర్స్ ఉన్నప్పుడు. అది స్టీమ్ షెడ్లోకి ఏమో వచ్చినాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ రకంగా సినెడ్డి గారు కూడా మన విన్నపం తెలియజేస్తుంది. మీరు అలా కూర్చుంటే ఎట్లన్నమ్మా, కనీసం చెప్పండితో విన్నపం చెప్పాము, మార్గపూర్వకంగా ఇచ్చాం. గౌరవనీయులు మరి సినెడ్డి గారు ఈ రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళకి పూలమాలతో సత్కరించాలని మరియు వారికి సపోర్టెడ్గా మా సీసీ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్. ముందుగా శ్రీ రవికాంత్ గారు మెయిల్ ఎక్స్ప్రెస్ గారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే విజయం రావు గారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. వైపు సిఎల్ఐ షారీ గారికి మరియు అలాగే మా నుండి చెన్నై వెళ్ళిపోతున్న సంపి గారికి కూడా పూలమాలతో సత్కరిస్తున్నారు. వారికి కూడా చాలా సంతోషం. రవణయ్య గారు మరియు రావు గారు రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆకలి నాని కొంచెం ఆపగలిగారు వీటితో, చాలా సంతోషమైన విషయం. అలాగనే శ్రీమతి రవి అన్నయ్య హరిత గారిని కూడా స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీమతి హరిత గారు మనోరాలు ఎత్తుకొని వచ్చింది హాయిగా. వదిలి గారు ప్రణామం, మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అమ్మా, చప్పట్లతో ఆహ్వానించాలమ్మా. సరే రెడీమా? మరియు రావు గారి శ్రీమతి సతీమణి గారు. ఒక సెకండ్ ఏమ్మా, ఒక విషయం అందరికీ తెలుసమ్మా, ఈ మధ్యకాలంలో త్రౌట్ అమ్మా ఇటు ఆలకించాలి బ్రదర్స్, ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని కదిలించిన ఒక పెళ్ళి అయింది తెలుసా? ఏ పెళ్ళి అమ్మా? ఏ పెళ్ళి? ఎన్ని కోట్ల భోజనం అది? లెక్కలేదమ్మా. కేవలం మన పిక్చర్ పేపర్లో 7 లక్షల కోట్లు ఉన్నది తెలియదు. కానీ ఉప్పు ఎంత వాడాడు ఏమ్మా? ఆ టోటల్గా ఆ పెళ్లి ఖర్చుకు ఉప్పు 10 క్వింటాల్లో 5 క్వింటాల్లో ఎంత వాడారమ్మా? అంటే 100 రూపాయల లోపే కదా. మరి అంత ఉప్పు అంత పెళ్లి చేసినప్పుడు ఇంత ఘనం చేసి మీ చప్పట్లతో స్వాగతం పలికితే ఎంత బాగుంటుంది. అదేమవుతుందంటే ఉప్పు లేని పప్పు అవుతుంది. దయచేసి ఇంకోటి తెలుసమ్మా, చప్పట్లలో ఎంత ప్రభావం ఉంది తర్వాత చెప్తాం, టైం ఉంటే చెప్తాను అది కూడా. శ్రీమతి ఆల్రెడీ వచ్చేసారు మా వద్ద గారు, వాళ్ళు చాలా సంతోషం. మీరు ఈ శుభ సందర్భంలో మీరు నిలబడి ఏమ్మా దయచేసి ఆవిడ తొందర
అప్పుడు పెళ్ళిలో తొందరపడ్డావు, ఇప్పుడు తొందరేనా అన్నయ్య కొంచెం అండి దయచేసి ఓకే నో ప్రాబ్లం. రేమా ఆ రోజు పెళ్లి మనం చూడలేదు, కనీసం ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో తన పెళ్లి కార్యక్రమం చూసి సంతోషించాలని నాతో పాటు మీ అందరు కూడా చక్కటి చప్పట్లు వాళ్ళకి. శ్రీకాంత్ అన్నయ్య గారి మ్యారేజ్కి వచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు. శ్రీకాంత్ అన్నయ్య గారు మరియు రావు గారి పెళ్లి ఒకే వేదిక పైన 2 పెళ్ళిళ్ళు, చాలా సంతోషం. వారికి మా యొక్క మనస్సు మాంజలులు మీరు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. అలాగే మా అసోసియేషన్ తరఫున గౌరవనీయులు మా ఫోర్మెన్ గారిచే సన్మాన సత్కారాలు చేయించాలని కోరుకుంటున్నాం. వధువరులకి షాల్తో సన్మానం చేస్తున్నారు. అప్పుడు తన పెళ్ళికి రాలేదు, కానీ ఈ రోజన్నా ఈ పెళ్లి చూసి మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. చలి చలి. అలాగే రావు గారి పెళ్లి కూడా చేశారు. మేము పిలవగానే సిసి గారు ఆల్రెడీ పని 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 అంటాడు, ఎప్పుడూ ఉండే ఉంటుంది. మా కోరిక ప్రకారం ఆ సీట్ 10 నిమిషాలు ఖాళీ చేసి వచ్చారు. ఈ శుభ సందర్భంగా అందరూ పంచుకోవాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమానికి ముందున్న మా అన్నయ్య పిఎన్ రావు గారు కూడా వేదికపై, వైఎన్కే రావు సారీ నరసింహరావు గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మరి వాళ్ళ బంధుమిత్రులు స్నేహితులు ఎవరున్నా కానీ వేదిక పైకి వచ్చి వారికి ఏమేం గిఫ్టులు తెచ్చారో దాచుకోకుండా వెనుకబడకుండా, దాచుకునడం అంటే కొన్ని సందర్భాల్లో చూసాము, అరే మటన్ చికెన్ లేదంటే ఇది ఇటురా అన్నాడు. అంటే 2 గిఫ్టులు పట్టుకొచ్చారు, మటన్కి ఒక గిఫ్ట్, కాయగూర భోజనానికి ఒక గిఫ్ట్ పట్టుకొని వచ్చారు. మటన్కి ఈ గిఫ్ట్ అలాగని కాదండి. ఓకే, చాలా సంతోషం. కేవలం నవ్వుకోవడానికేనమ్మా ఇవన్నీ. రెడీమా? నెక్స్ట్ వాళ్ళ బంధుమిత్రులు ఎవరున్నా కొంచెం పేరు చెప్తే మాకు బంధుత్వాల ఫ్రెండ్స్ ఎవరు తెలిసిపోతుంది. అలాగే ఫస్ట్ బంధువులు, అలాగే రావు గారి పెద్దక్కయ్య. ఒక్క నిమిషం అండి. మా స్టాఫ్ కార్యక్రమంతో ఒక్క నిమిషం సిసి గారు ఆ తర్వాత బంధుమిత్రులతోని మేముంటాం. దయచేసి ఏమనుకోద్దండి స్టాఫ్. అలాగే వాళ్ళతో పనిచేసిన మిత్రులందరూ వారికి వారి యొక్క గుర్తింపుగా వాటిని మా సిసి గారు వాళ్ళ హస్తాలతో ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీకాంత్ గారికి చిన్న బహుమతి స్టాఫ్ తరఫున, మరియు అలాగే రావణ్య కూడా ఒక స్టాఫ్ తరఫున చిన్న సత్కారంతో పాటు వాళ్ళ యొక్క అమూల్యమైన మనసు పూర్తిగా ఒక మెమోంటోని ఇచ్చారు. ఏమున్నా వెళ్తాయమ్మా, ఏంటంటే ఆ మెమోంటో ఎప్పుడు చిరకాలం ఉండిపోతుంది. వాళ్ళ ఎవరి మనవరాళ్ళకి చూపించుకోండి, అదే అయ్యో మీ తాతయ్య గుర్తురు అని. ఎందుకంటే నేను చూపించుకుంటున్నా కాబట్టి మీరు కూడా అలా చూపించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా అలాగే SC/ST అసోసియేషన్ వాళ్ళు కూడా, అంబేద్కర్ SC/ST అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఒక్క క్షణంలో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూలమాలతో సత్కరించి ఎవరున్నారమ్మా?
వాళ్ళకి పూలమాల మరియు వాళ్ళ మార్చుకోండి, పూలమాల మార్చుకోండి. అలాగే షాల్తో సత్కరిస్తున్నారు సత్యవేత్త శ్రీ శ్రీకాంత్ గారు మరియు రావు గారు. షాల్ అండ్ తోచిన షీల్డ్. వాళ్ళ అసోసియేషన్ తరఫుకి మేమందరం కలిసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రిటైర్డ్ లోకో పైలట్ సత్యనారాయణ గారు వారు కూడా విచ్చేశారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ మిత్రుడు వారికి పూలమాలతో సత్కరిస్తున్నాం, చాలా సంతోషం. అలాగే రావు గారికి కూడా పూలమాలతో సత్కారం జరిగింది, వారికి మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సత్యనారాయణ. అలాగే మిత్రులు ఇంకా ఓకేమా వాళ్ళ రావు గారి పెద్దక్కయ్య మరియు వాళ్ళ పెద్దక్కయ్య విశాలాక్షి గారు మరియు చిన్నక్కయ్య భాగ్యలక్ష్మి గారు వారు సతీ సమేతంగా వచ్చి రిటైర్డ్ అయిపోతున్న మా బ్రదర్కి పూలమాలతో సత్కరిస్తున్నారు. వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నట్టు అలాగే మిత్రులు ఇంకా రావు గారి తమ్ముడు గారి వాళ్ళ సతీమణి శ్రీమతి జయ గారు వాళ్ళు కూడా వచ్చారు. వారికి కూడా ముందుకు థ్యాంక్ యూ అమ్మా, మీ అందరికి మా యొక్క కృతజ్ఞతలు. అలాగే మన రైల్వేలో 2 యూనియన్స్ ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి. మళ్ళీ మజ్దూర్ యూనియన్ తరఫున షాలు మరియు పూలమాలతో సత్కారం చేస్తున్నారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే మిత్రులు చాలా సంతోషం. ఇంకా మిత్రులు ఎవరైనా స్నేహితులు ఇంకెవరైనా ఉన్నా కూడా ముందుకు లోకపైలట్స్ గారికి మా అందరికీ పెద్దనే. ఇక్కడ ఎల్ఆర్ తీసుకోవడానికని మాకు ఫస్ట్ ఆరేపల్లి డైరెక్షన్లో ఎల్ఆర్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్.
సో ఆ డైరెక్షన్లో పనిచేయాలంటే ఒక 4-5 మంచి యోధులు లాంటి డ్రైవర్స్ ఉండేవారు. అందులో షరీఫ్ సారు, రవికాంత్ సారు, ఇంకా వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. మిగతా వాళ్ళు సెకండ్ వాళ్ళు పనిచేస్తారు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ సెక్షన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక కెమెరా ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఇలా దిగే టైంకి కానీ మనం ఎక్కువ స్పీడ్ వదిలేస్తే అది స్పీడ్ ఎక్కువైపోతుంది. అక్కడికి వెళ్ళి లేదు తక్కువ ఉన్నదంటే ఆగిపోతుంది. ఆ టెక్నిక్ ఏదో పట్టుకోవడానికి మేము కారపల్లిలో వెళ్ళి దాదాపు ఒక 4 to 5 hours వెయిట్ చేసి సార్ బండి తీసుకొని వస్తున్నారంటే కారపల్లిలో బండి తీసుకొని ఆ రోజు ఇచ్చారు కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ నాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ. తను ఇచ్చిన కాన్ఫిడెన్స్తో పాటు నేను ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు BCXTలు ఇచ్చారు. కొంతమంది మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వాళ్ళకి తెలియదు. దానికి బ్రేక్ పవర్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు, డోరంకల్ చేసిన వాళ్ళు. అలాంటి డ్రైవ్ కూడా ట్రైన్ డ్రైవ్ చేసే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారంటే కూడా వెల్కమ్ సార్. ఇట్ ఈస్ ఎ మార్వలస్ సిచ్యువేషన్. ఐ కుడ్ నాట్ ఫర్గెట్ ఆల్ దిస్ వైల్. తర్వాత తన గురించి చెప్పాలంటే ఎప్పుడూ నవ్వుతుంటారు. ఆ సీక్రెట్ ఏదో మరి మాకు కూడా చెప్తే కొంచెం మేము కూడా ఎంజాయ్ చేస్తామేమో. మాకేమో మాట్లాడితే కోపాలు వస్తుంటాయి. ఎందుకంటే రన్నింగ్ షాప్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ లోకో పైలట్స్కి తొందరగా కోపం వస్తుంది. సైకలాజికల్ ఎఫెక్ట్ అని మీరు గమనించుంటారు. ఎందుకంటే నిద్రలేమి వల్ల మెయిన్గా కంటిన్యూస్ నైట్ డ్యూటీలు చేస్తుంటారు కాబట్టి ఇరిటేషన్లో ఉంటుంది ఎప్పుడు మైండ్ స్టేటస్ అనేది. సబ్కాన్షియస్ మైండ్కి సరిగా రెస్ట్ సరిపోక చిన్న మాట ఎవరైనా అంటే అరిచేస్తుంటారు. మళ్ళీ విదిన్ సెకండ్స్లోనే మళ్ళీ అది నార్మల్ చేసుకుంటుంటారు. కొన్ని అది కూడా ఒక విధంగా మంచిది. ఆ మూమెంట్లో కోపం తీసేస్తే మనిషి కామ్ అయిపోతారు. కానీ సార్ మటుకు ఎన్ని జోక్స్ చెప్పేవాళ్ళు అంటే రన్నింగ్ రూమ్కి వచ్చినప్పుడు కూడా చెప్తారు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సరే లేదు కాదు అది కాదన్నా. అన్ని చెప్పేస్తే ఇప్పుడు అన్ని చెప్పేస్తే ఇంట్లో చెప్పడానికి టైం ఉండదని ఆలోచిస్తున్నారు మేడం. లేదు సార్ దగ్గర చాలా ఉన్నాయి. ఆయన ఒక ఏమంటారు ఎన్సైక్లోపీడియా. మనం చెప్తే కాదు రిజల్ట్స్ అన్నమాట. నేను చెప్పడంలో ఏం గొప్పతనం ఉండదు. తను చెప్తేనే అయిపోయింది. దీనికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను కదా, అయిపోయింది. నేను కూడా హైదరాబాద్ అంటే సందర్భం అలాంటిది. ఎలాంటిదంటే ఈ మధ్య కాలంలో వర్క్ చేస్తున్న సీనియర్ గారే ఒప్పుకున్నారు వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయని. అంటే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. లోకో పైలట్ పనిచేయాలంటే బండికిన కానీ దిగి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు తను క్షేమంగా వస్తాడన్న గ్యారంటీ లేకుండా పోయింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి షాపింగ్లో కూడా ఒక నరకయాతన పడుతున్నారు. బండ్లు ఆపాలంటే స్టార్ట్ చేయాలంటే కూడా ఇంత మంచి టెన్షన్ అంటే కూడా అప్పుడు గూడ్స్లో చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ లేకపోయింది. ఎక్స్ప్రెస్కి వచ్చిన తర్వాత ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అంతా వెళ్ళి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినాక కూడా ఆ వర్కింగ్ సిస్టంలో ఎంత ప్యానిక్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దీస్ లోకో పైలట్స్. వాళ్ళు సూపర్ ఇన్నోవేషన్ చేస్తున్నారంటే కూడా సిచ్యువేషన్ చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు. మేము చాలా జూనియర్స్ వీళ్ళకి 1964 తర్వాత 1987 అప్రెంటిస్ బ్యాచ్. చాలా ఏళ్ళ తర్వాత ఒక అప్రెంటిస్ బ్యాచ్ రావడం అనేది చాలా హర్షణీయంగా ఉండేది ఆ రోజుల్లో. అప్రెంటిస్ బ్యాచ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 91 బ్యాచ్ అలాగే జగన్ అన్న, ఆ తర్వాత మేము, ఆ తర్వాత ఫాలోవర్స్ వచ్చారు. రియలీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ జర్నీ ఫర్ ఆల్ దిస్ వైల్. మన రవికాంత్ సార్కి తర్వాత జగన్ అన్న 91లో 93లో 94లో ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మేము కోచింగ్లో పనిచేసాము. అప్పటి నుంచి కూడా మాకు మంచి అనుబంధం ఉన్నది. చాలా చక్కగా కోఆపరేషన్ ఉండేది రన్నింగ్ గ్రూప్లో. తను కూడా ఏంటంటే చెప్పడం గొప్ప అనిపించదు కానీ ఈ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉంటారంటే నాకు అసలు అతిశోక్తి అనిపిస్తుంది. ఎందుకంటే తను రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా గేమ్స్ ఆడడం, తర్వాత యోగా చేయడము ఇలాంటివి తను చెప్పారు. ఆరోగ్యం జాగ్రత్త అనేది. మన ఆరోగ్యం చాలా వరకు రన్నింగ్ షాప్లో ఉండదు. వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ కూడా ఇప్పుడు క్షేమంగా అంత సంతోషంగా ఉన్నారంటే గ్రేట్ టు సీ దెమ్. అది చాలా తక్కువ మందికి అరుదుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే వర్కింగ్ ప్రెషర్ దిగినాక ఏడాది లోపలే చనిపోతాం. అట్లా ఉన్నది పరిస్థితి. అంత మెంటల్ స్ట్రెయిన్, తర్వాత ఫిజికల్ స్ట్రెయిన్ పెద్దగా ఏం లేకపోయినా మెంటలీ దే ఆర్ గెటింగ్ అప్ స్ట్రెయిన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఐ ప్రే టు ద గాడ్ for both of them, both the couples, for a happy and retired, peaceful life. Thank you one and all. Thank you very much. ఇంకేమంటూ మళ్ళీ 2 నిమిషాలు అంటారు.
అంటే వీళ్ళ గురించి ఈ మధ్య కాలంలో సూపర్ యానిమేషన్ చూసి చాలా రోజులేదు. బేసిక్గా చెప్పాలంటే సూపర్ యానిమేషన్ చూసి మహా దిగ్గజాలు వీళ్ళందరూ సేనా సార్ కానీ నిజార్ సార్ కానీ దిగ్గజాలు అంటే 87 బ్యాచ్లో ఒకనాటి రికార్డు ఉన్నవాళ్ళు ఆ వర్కింగ్ మీద నడుచుకోలేక సందర్భాల కావాల్సి వస్తుంది. ఎనీవే both of you once again happy and peaceful. Thank you. అప్పుడేమన్నా జరిగితే క్షమించండి, మా సర్వీస్లో తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ తమ్ముడు. సరైన మంచి టాపిక్ చెప్పాడు. తర్వాత మిత్రుడు శ్రీ గణేష్ గారు డిఆర్ఎం హైదరాబాద్ దగ్గర పిఎస్గా పనిచేస్తున్నారు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొంచెం లేట్ అయింది, అయినా కూడా ఒక 2 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి. మా మిత్రుడు జగన్మోహన్ రావు నాకు 4 ఏళ్ళుగా పరిచయం అండి. నేను పిఎస్ గెస్టెడ్ ఆఫీసర్ PS2 హైదరాబాద్ డివిజన్లో డిఆర్ఎం దగ్గర పనిచేస్తున్నాను. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది. అయితే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి జగన్మోహన్ రావు నాకు బాగా పరిచయం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈరోజు నిజంగా భలే మంచి రోజు అండి. ఎందుకంటే ఇంత వండర్ఫుల్ సర్వీస్ చేసిన 2 లోకో పైలట్స్, మిగతా వాళ్ళు కూడా అందరూ రిటైర్ అయిన రోజు. వీళ్ళకంటే వీళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు చాలా సంతోషపడతారు. నిజంగా పొద్దున లేచి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడి నుంచి మొత్తం సర్వం నాదే. మా ఆయన ఈ రోజు వరకు నాకు దొరకకుండా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పొద్దున వస్తాడు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను సాయంత్రం వచ్చేప్పుడు తుర్రు అంటాడు, కాలు బుక్ వచ్చింది, ట్రైన్ ఎక్కేది అంటాడు. మళ్ళీ 2 రోజులు వెయిట్ చేయాలి, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, లేచేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇలా వీళ్ళు ఎంత సంతోషం. ఆ ఫేస్ చూడండి, ఆ నవ్వు చూసారా. సో రియలీ దే షుడ్ బి గివెన్ ద బిగ్ అప్లాడ్స్. అందరూ ఫ్యామిలీస్కి గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నేను స్టెనోగా జాయిన్ అయిన 86లో, ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ అయ్యాను. మాదంతా ఆఫీస్ డ్యూటీ ఏముంటుందండి, పొద్దున వస్తాం, కొంచెం పని చేస్తాం, టీకి వెళ్ళేసి వస్తాం, ఆ టైం చూస్తుంటాం, 5 అయితే వెళ్ళేసి వెళ్ళిపోవడమే. కానీ మీ లోకో పైలట్స్ జీవితం చాలా అసలు ఎన్ని మాటలు చెప్పినా తక్కువేనండి. అలాంటి జీవితంలో లోకో పైలట్స్ అందరూ ఇలా 34 ఇయర్స్ సర్వీస్ వితౌట్ చందమామ మీద మచ్చలేని చందమామ లాగా ఇంత మంచి సర్వీస్ చేసిన వీళ్ళని నిజంగా చాలా పొగడాలి. ఇలా నాకు ఈ లోకో పైలట్స్ గురించి, నేను ఎలక్ట్రికల్ కూడా పనిచేశాను, సిఈ దగ్గర పనిచేశాను, సిఎల్ఈ దగ్గర పనిచేశాను. కానీ లోకో పైలట్స్ అన్న వర్డ్ విన్నాను, కానీ మనిషిని ఎప్పుడు నేను చూడలేదు. నా అదృష్టం ఏంటంటే 2000లో ఈయన పరిచయం అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడు? నేను ఒక సింగర్, ఈయన ఒక సింగర్. ఈయన నాకంటే పెద్ద సింగర్ అండి. ఈయన నేను పాటలు నేర్చుకున్నాను కొన్ని. అలాగే ఈ మధ్య నేను డ్రామా ఆర్టిస్ట్ కూడా చేశాను. నేను డ్రామా ఆర్టిస్ట్, నేను డ్రామాలో దిట్ట అనమాట. 100 డ్రామాలు చేశాను. సో జగన్మోహన్ రావు నీకు డ్రామాలో కూడా తిప్పాను. జగన్మోహన్ రెడ్డి కాదు, మేడం గారిని కూడా డ్రామాలు చేయించాను. మేడం గారు సూపర్గా యాక్ట్ చేస్తారు, మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అలా వీళ్ళిద్దరూ మంచి కళాకారులు అయిపోయారు. ఇందాక మనం ప్రవక్తగా మాట్లాడుతుంటే ఇక మీద మీరు మన సీనిటీ చెప్పారు, ఇక మీద మీకు ఒక హాబీ ఉండాలి, లేకపోతే ఒక హాబీ చేసుకోండి అన్నట్టు ఈయన ముందే బిఫోర్ రిటైర్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే ముందు నుంచే పాడుతున్నాడు, కానీ డ్రామాలు అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా బాగా యాక్ట్ చేస్తాడండి. నేను 100 డ్రామాలు ఇక్కడ వేస్ట్, చాలా బాగా చేస్తాడు. ఈయనలో ఇంకో మంచి క్వాలిటీ నేను చూసింది ఏం చెప్తానంటే, ఏదైనా రాయమంటే తెలుగులో ముత్యాల్లా రాస్తాడండి. టెక్స్ట్ బుక్ ప్రింట్ చూస్తే కూడా కొంచెం డౌట్ వస్తుంది, ఇది హానా. ఈయన మాత్రం అంత క్లారిటీగా సూపర్గా రాస్తారు. మీకు ఏమైనా తెలుగు రాయాలనుకుంటే ఈయన చెప్పండి, వండర్ఫుల్గా రాసిస్తాడు. నాకు తెలుగు నేను కూడా చదివాను, ఇదే స్కూల్లో ఇక్కడే చదివాను, కానీ నాకు తెలుగు అంత బాగా రాయలేను. అందుకని ఆయన చెప్పేస్తారు, సార్ ఇది కొంచెం రాసి పెట్టండి. ఎన్ని పనులు ఉన్నా, ట్రైన్లో ఉన్నా, అక్కడ రిటర్నింగ్ రూమ్, మన వెళ్ళే చోట రన్నింగ్ రూమ్లో ఉన్నా నీట్గా రాసి ఒక వాట్సాప్లో పంపిస్తాడు. ఆ విధంగా మనిషిలో ఉన్న క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. అలా జగన్మోహన్ రావు క్వాలిటీస్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద క్యూ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 3 చెప్పాలనుకుంటున్నాను. మా మిత్రుడు హాయిగా హ్యాపీ రిటైర్ లైఫ్లో ఉండి నాతో పాడుతూనే ఉంటూ, నాతో డ్రామాలు చేస్తూ, మళ్ళీ షటిల్ ఆడుతూ హాయిగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ బ్రదర్, మంచి సందేశాన్ని తెలియజేశారు. ఇంకెవరైనా మిత్రులు సన్మానం చేసే వాళ్ళు ఉంటే ఒక్క మినిట్ నాకు ఇచ్చి నేను కూడా మాట్లాడితే వాళ్ళ తర్వాత కంటిన్యూ అవుతుంది. 1 నిమిషం అండి, పెరుగొచ్చి తాను దయచేసి. సో నేను కూడా ఈ రిటైర్మెంట్ సంఘంలో మా సంఘంలోకి ఇద్దరు వచ్చారు, చాలా హ్యాపీనెస్. ఎస్ బ్రదర్, రిటైర్ అయిపోయి. సో చెప్పాడు తమ్ముడు కరాటే మాస్టర్ యోగా అని. 100% కరెక్ట్ అమ్మా, మా వాళ్ళందరికీ తెలుసు. ఓకే, కరాటేలో కొన్ని స్టైల్స్ ఉంటాయి, ముఖ్యంగా వాటి చెప్పే ముందు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న ఈ ఇద్దరు వాళ్ళ పిల్లలు ఎవరు అని నాకు ఇంతమంది తెలియదు, కానీ ఎప్పుడు మేము ఒక మాట చెప్పేవాళ్ళం. గత ఒకరోజు ఈరోజు సైన్ ఆఫ్ చేసే మట్టికే తండ్రి రోజు వీళ్ళు రిటైర్ అవుతున్నారంటే రిటైర్మెంట్ కాదండి, వీళ్ళు కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. అయితే అందరూ చెప్పారు లోకో పైలట్ చాలా జాగ్రత్తగా వారు ఏ ఒడుదుడుకులు లేకుండా ప్రయాణం సాగించి వచ్చారని. కానీ కాదండి, వాళ్ళ ప్రయాణం వాళ్ళ గురించి కాదు, వాళ్ళు నడిపే బండిలో ఉన్న ప్రయాణికుల గురించి. వాళ్ళని క్షేమంగా చేర్చడమే వీళ్ళ బాధ్యతగా భావించి ఈరోజు దాకా వాళ్ళు సర్వీస్ చేశారు. ఇంతసేపు అందరూ చెప్పారు, చాలామంది వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్ చేసింది వాళ్ళ గురించి, ఇప్పుడు నేను చెప్పినా కాకుండా వాళ్ళ గురించి కాకుండా వాళ్ళు ప్రయాణం చేసే బండిలో ఉన్న ప్యాసింజర్ గురించి, ప్రయాణికుల గురించి బాధ్యత తీసుకొని వీళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ గమ్యానికి చేర్చేశారు. అది లోకో పైలట్ తరహా జీవితం. అది తెలియపరచడానికే నేను ఇప్పుడు చెప్పాను సార్. ఏమో తప్పుంటే క్షమించండి, కానీ వాళ్ళ జీవితం వాళ్ళ గురించి కాకుండా వీళ్ళ గురించి సాక్రిఫై చేశారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు ఫోటోలు సమయం చాలా అయిపోయింది. అందరూ కూడా చాలా మంచి మాటలు చెప్పారు. నాకు ఏమీ అవకాశం ఇవ్వాల. ఒక చిన్న కథ చెప్తాను, సరదాగా ఆలకించండి. మీ అందరికీ వినాయకుడు తెలుసు. వినాయకుడి యొక్క హ్యాపీ బర్త్డే అవుతుందంట. ఈ కథ నేను చెప్పింది కాదు, ఒక ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్పింది. మళ్ళీ దాన్ని రిప్రొడ్యూస్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డేకి అందరూ వచ్చారు. వినాయకుడు అన్నాడు అనమాట, ఒక ఫోటో కావాలి. ఓకే అన్నాడు. తమ్ముడు ఎవరండి? కుమారస్వామి. తల్లి తండ్రి కూర్చున్నారు, కుమారస్వామి కూర్చున్నాడు, ఈయన కూర్చున్నాడు. ఇంకొక రిక్వెస్ట్ ఏం చేశారంటే మా యొక్క వాహనాలు కూడా కావాలి ఫోటోలో అంటే సరే అన్నారు. వినాయకుడి యొక్క వాహనం కుమారస్వామిది, అలాగే పార్వతి అమ్మది, శివుడిది నందీశ్వరుడు. అట్లా వాహనాలు కూడా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు కథ మొదలవుతుంది. పాముకి ఆహారము ఎలుక. శివుడి మెడలో ఉన్నటువంటి పాము ఇన్నాళ్ళకి దగ్గరికి వచ్చింది ఎలుక, దాన్ని తిందామని మెడలోంచి కిందకి దిగుతోందంట. అలాగే పక్కనున్న నెమలికి ఆహారం పాము. అది కూడా చాలా వేగంగా పాము తిందామని అది వస్తుంది. నందీశ్వరుడు ఈ నెమలిని తరుదామని ఆయన చూస్తున్నాడు. అలాగే నందిని తిందామని అమ్మవారి వాహనం రెడీగా ఉంది. నా ఫోటోగ్రాఫరు స్టడీ అంటున్నాడు. ఎవరుంటారు ఎవరు ఉండరు, ఎవరికి పోదురు వాళ్ళు. ఈ లోపల పార్వతి అమ్మవారు పైన శివుడు నెత్తి మీద ఎవరుంటారండి? సవతి. మళ్ళీ ఆవిడకి ప్రాపర్టీలో ఈ ఫోటో చూపించి కోర్టుకి వెళ్తే కష్టమని ఆవిడ కోపంగా పైకి చూస్తుందంట. ఆ తర్వాత ఇవన్నీ చూస్తున్నటువంటి శివుడు, ఆయన హాలాహలం మింగారు కదా, కంఠం అంతా కూడా గరళ ఉంది, గరళ కంఠుడు. నీలంగా అయింది కాబట్టి, అంటే నల్లగా అయింది కాబట్టి నీలకంఠుడు. ఆయనకి
చల్లపరిచేటువంటి చంద్రుడు. ఈ పరిస్థితి అంతా చూస్తున్నాడు ఆయన అంటే ఎన్ని కష్టాలు వచ్చినా చిదానందంగా ఉంటాడు, చిదానందంగా. అలాగే సదానందంగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. అంటే మన జీవితంలో కూడా కష్టాలు ఒడిదుడుకులు కూడా వస్తాయి. కాబట్టి అన్నిటిని కూడా ఓపికగా మనం సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు మిగతా మాటలు ఏం చెప్పాలో తెలియలే. ఎందుకంటే మామూలుగా ఏం చెప్తా అంటే మీ ఆరోగ్యం చూసుకోండి అంటాము, ఆయన చూస్తూ మొదటి నుంచి ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రవికాంత్ గారు నాతో యాక్చువల్గా ఆయనతో ఇంట్రాక్షన్ ఉంది. ఎందుకంటే మేము కలిసి రాజధాని పనిచేసాము. నేను కోపైలట్ కూడా పనిచేశాను రవికాంత్ గారితో. రవికాంత్ గారితో పనిచేసి జోయల్గా ఉంటుంది. మాకు బాధ ఏంటంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు రన్నింగ్ రూమ్లో ఎంటర్టైన్ లేకుండా పోయింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను జగన్మోహన్ రావు గారి, నా పేరు హర్షవర్ధన్. నేను జగన్మోహన్ రావు గారి తమ్ముడి కొడుకుని. సో నేను చిన్నప్పటి నుంచి నేను మా అమ్మగారి దగ్గర పెరిగాను. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ నేను హైదరాబాద్ వచ్చి 12 years అవుతుంది. సో 12 years నుంచి నేను మా పెద్దనాన్న వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. సో నాకెప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు లేరనే భావన అయితే నాకు ఇప్పుడు కలిగించలేదు మా పెద్దనాన్న గారు. సో నన్ను కూడా రెండో కొడుకుగా తను భావించి ఇన్నేళ్ళు తన దగ్గర ఉంచుకొని నన్ను ఒక ప్రయోజకుడిని చేశారు. సో తను బిజీగా ఉన్న టైంలో కూడా ఇంట్లో మాకు టైం ఇచ్చి నేను కూడా చాలా విషయాల్లో మా పెద్దనాన్న గారి దగ్గర నుంచి, మా తాతయ్య గారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సో అదే మేము కూడా మా లైఫ్లో మేము ఫాలో అవుతూ ఈ స్టేజ్కి వచ్చాము ఈరోజు. సో నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో మా పెద్దనాన్న పెద్దమ్మ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి. అలాగే పెద్దనాన్న గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే తను మార్నింగ్ అంటే ఏ టైంలో కూడా తను మాతో స్పెండ్ చేసేయడం చాలా తక్కువ. బట్ ఆ కొద్ది సమయాల్లో కూడా మాకు ఎన్నో నేర్పించారు. సో మేము కూడా అదే మా జీవన అంటే మా లైఫ్ స్టైల్లో మేము కూడా అలా ఫాలో అవుతూ ఇప్పటి వరకు మేము ఫాలో అవుతూ వచ్చాము. ఇకపై కూడా మేము అలాగే ఫాలో అవుతూ వాళ్ళు మాకు ఎలాగైతే ఇన్స్పైర్ చేశారో మేము అదే మా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బేటా. గాడ్ బ్లెస్ యూ. సో తండ్రికి తనయుడే ఇంపార్టెన్స్. నేను ఆ లోటు నువ్వు తీర్చినందుకు మా తరఫున కూడా మీకు బ్లెసెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా?